వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముంగటికైతే ఒక వీడియోతో వచ్చిన నేను. అదేంటంటే సక్సెస్ఫుల్గా మా అన్న అయితే ఇల్లు కంప్లీట్ చేసేసిండు. ఇల్లు గృహప్రవేశందే వీడియో ఇది. అయితే మంచి రోజులు లేవని చెప్పేసి పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది. పెయింటింగ్ వర్క్ ఒకటి కాలేదు. ఇల్లు అయితే మొత్తం అయిపోయింది. ఆడాడ మధ్యలో సున్నం ఇట్లా ఏమంటారు, సున్నం ఆడాడ కొంచెం వేసేసి అట్లా వచ్చేసారు ఇంట్లోకి. హోమము, నవగ్రహ పూజ, సత్యనారాయణ స్వామి కథ ఇది చేపించుకొని అయితే పాలు వంగించుకొని ఇంట్లోకి వచ్చేసిండు మా అన్న. అదే వీడియో ఇప్పుడు నేను పెడుతున్నా మీకు. నవగ్రహ పూజ అయితే అర్లీ మార్నింగే పొద్దున్నే అయిపోయింది. పుణ్యవచనం లోపలికి ఇంట్లోకి కడప కడిగి ఇంట్లోకి రావడం అయితే అయిపోయింది. ఇప్పుడు హోమం చేస్తున్నారు. అన్న వాళ్ళు అయితే హోమం మీద కూస్తున్నారు. సో హోమం కూడా అయిపోయింది. ఇక మిగిలిపోయిన ఐటమ్స్ అన్నీ కూడా అట్లనే హోమంలోనే వేయించేస్తారు కదా. ఏవి కూడా మిగిలిపోయినా కూడా అవి బయట పడేయరు, అన్నీ హోమంలోనే వేసేస్తారు. అగ్నికి ఆహుతి వేసేస్తారు అన్నీ. పంతులు చెప్తున్నాడు అనమాట, అవన్నీ అట్లనే వేయాలి, ఏం చేయాలి ఏందనేది ఆయన. ఆ మిగిలిపోయినవన్నీ నెయ్యి కూడా వేపించేస్తున్నాడు దాంట్లోనే. చాలా తొందరనే కంప్లీట్ అయింది అన్న వాళ్ళ ఇల్లు అయితే. తమ్ముడు కూడా పాపం తొందరగా కట్టుకోవాలని చెప్పేసి ఆశిద్దాం, కోరుకుందాం. దేవుడు వాణ్ణి కూడా తొందరగా కరుణించాలి. ఎండాకాలం కదా, మస్తు వేడి వస్తుంది. హోమం కాలుస్తుంటైతే ఇంకా మస్తు వేడి వచ్చింది. ఇక ఏమంటారు, ప్రదక్షిణలు చేసుకొని అయితే కొబ్బరికాయలు కొట్టమని చెప్తారు. మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు. హోమం మీద ఎంతమంది అయినా కూర్చోవచ్చు అని చెప్తే తమ్ముడు వాళ్ళు, చెల్లెలు వాళ్ళు, అన్న వాళ్ళు ముగ్గురు అయితే వస్తున్నారు హోమం మీద. హోమం అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ కూడా అందులోనే వేసేయమని చెప్తాడు. ఇప్పుడు గుమ్మడికాయ కూడా కొట్టమని చెప్తారు. చిన్నపిల్లలు ఎవరు ఎదురుగా ఉన్నా కూడా అందరినీ పక్కకు జరగమని చెప్తారు గుమ్మడికాయ కొట్టేటప్పుడు మాత్రం. ఇక అందరికీ తెలిసే ఉంటుంది, గుమ్మడికాయ కొట్టంగానే అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే వేసేస్తాం. అదొక బలి లాంటిది కాబట్టి. హోమం కంప్లీట్ అయినట్టుగా మళ్ళీ పంతులు ఏదో చదివిపిస్తున్నాడు మంత్రాలు. మనకైతే అట్లా అంత ఐడియా లేదు కదా. దిగ్విజయంగా ఈ హోమం పూర్తి చేసినామని అగ్నిదేవునికి ప్రార్థించుకోమని చెప్తున్నాడు మనస్ఫూర్తిగా. ఆ హోమం కాల్చింది అయితే అందరికీ బొట్టులాగా అయితే పెడుతున్నాడు. సో ఇది హోమం అయిపోయాక
ఇల్లు అయితే ఇట్లా అంటే ఇంకా మొత్తం నేను క్లియర్గా ఇల్లు మొత్తం అయితే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే కొంచెం ఇక తర్వాత చెప్తాను నేను. కానీ సో తీసిన కాడికైతే మంచిగా తీసిననే అనుకుంటున్నా. సో ఇక కత్తెపీట అయితే రెడీ చేస్తారు అందరూ. కత్త మీద కూర్చోనికి అన్న వాళ్ళకు వాళ్ళ అమ్మోళ్ళు బియ్యం పోయడానికి అయితే రెడీగా ఉన్నారు. బట్టలు అయితే ముట్టిస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ కొత్త ఇల్లు కట్టుకొని కథ మీద కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా మాకైతే బియ్యం పోసుకొని కథ మీద కూర్చోవాలని చెప్తారు. అందుకే వదిన వాళ్ళ అమ్మోళ్ళు బియ్యం తెచ్చిర్రు, బట్టలు తెచ్చిర్రు. ఇంకా వాళ్ళైతే బట్టలు ముట్టిస్తారు. అన్నకైతే పెట్టిర్రు, వదినకు కూడా ముట్టిస్తారు. వాళ్ళ చెల్లె ముట్టిస్తుంది. ముహూర్తాలు లేవని చెప్పేసి అయితే ఇక తొందరగానే కంప్లీట్ చేసేసారు. ఏం లేదు, అంతా కంప్లీట్ అయింది. జస్ట్ సున్నం ఒకటి, పెయింటింగ్ ఒక్కటే పెండింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోయింది. సో ఇక బట్టలు వేసుకొని కథ మీద కూర్చోవడం ఒక్కటే, అంటే బియ్యం పోసుకోవడం ఒక్కటే లేటు. వాళ్ళు అప్పటి వరకు ఇక్కడ మిగతా వాళ్ళందరూ కథపీట రెడీ చేస్తారు. బియ్యం కూడా కలిపి రెడీగా పెట్టేసారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తే బియ్యం పోసేస్తారు అనమాట. వచ్చేసారు, డ్రెస్ చేంజ్ బట్టలు మార్చుకొని అయితే వచ్చారు. బియ్యం అయితే పోసేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను పోస్తున్నా. మన ఏడికి జర పెత్తనాలు ఎక్కువనే ఉంటాయి. ఇక వదిన వాళ్ళ చెల్లె వస్తుంది సెకండ్. చాలామంది అనుకుంటుంటారు ఇక పెత్తనం మీ మీదే ఉంటుంది అన్నట్టు, కానీ అనుకొని ఎవరు అనుకున్నా ఏం చేసేది లేదడ. కానీ వీడియోలు ఇట్లా చెప్పొచ్చలేదో వాగేస్తున్నా నేనైతే. ఇక మా పెద్ద బామ్మర్ది వాళ్ళ భార్య చెల్లెనే అవుతుంది ఆల్మోస్ట్, ఆమె వస్తుంది. తర్వాత 5గురం అయితే ఖచ్చితంగా వస్తాం మేము. ఈమె తర్వాత మేము వదిన వాళ్ళ అత్తమ్మ మేనమామ భార్య వస్తుంది. మంచిగా అయింది, సంతోషంగా కంప్లీట్ అయితే అయింది. ఈమె మా ఇంకో బామ్మర్ది అని భార్య, చెల్లెలే అవుతుంది. ఆమె కూడా పోషిస్తుంది. ఆమె కూడా 5గురం అయినాం అనుకుంటా, 5 మంది అయ్యారు. సో ఇప్పుడు హారతి, మంగళారతి ఇస్తారు ఖచ్చితంగా. మాకు బియ్యం పట్టినా బియ్యం పోసినా ఏది చేసుకున్నా మంగళారతి అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తారు. మంగళారతి పట్టిరు. ఇక పాట వచ్చిన వాళ్ళు పాడండి అని చెప్పేసి అంటున్నారు. మా చెల్లి అయితే ఒక పాట పాడింది, అది ఇలా రికార్డ్ కాలేదు సరిగా. ఇక ఇట్లయితే ఇక బియ్యం పోసుకున్నాడు, హారతి అయితే అయిపోయింది. ఇక బియ్యం పోసినాక హారతి ఇచ్చినాక లాస్ట్కి ఇట్లా ఎదుర్కొంటారు అనమాట. ఇట్లా దాన్ని ఎదుర్కోవడం అంటారు. మంగళారతి ఎదుర్కో అంటే వదిన వాళ్ళ చెల్లి అయితే ఎదుర్కొంది. అట్లా దీవెనారతి బియ్యం అంటారు, అట్లా పోస్తారు. ఇక బియ్యం ఫస్ట్ పోసిన వాళ్ళు దింపాలంటే మళ్ళీ దింపుతున్నాం. బియ్యం దింపడం అట్లా తీయడం అంటే ఇక బియ్యం దింపేసినాక వాళ్ళు అయితే పోయి మళ్ళీ కథ మీద అయితే కూర్చుంటారు. ఇక సత్యనారాయణ స్వామి కథ.
ఒక ఖర్జూర పండు ఒక వక్క అయితే దగ్గర పెడతారు అట్లనే. వెనకటి రోజులలో అయితే కొన్ని ఇట్లా బియ్యం, కొన్ని బియ్యము, కుడుక, ఖర్జూర పండు అవన్నీ ఇట్లా కట్టేటోళ్ళు అనమాట. టవల్కి, మగవాళ్ళకైతే టవల్కి, ఆడవాళ్ళకైతే కొంగుల. కానీ ఇప్పుడు అట్లా ఎవరు కట్టుకుంటారు? మగవాళ్ళు అయితే జేబులో ఖర్జూర పండు ఒక వక్క వేసుకుంటారు, ఆడవాళ్ళు కూడా సేమ్. అట్లా అయిపోయింది. బియ్యాలు పోసుకున్న వాళ్ళు, కాలు మొక్కేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొక్కుతున్నారు. సో చెల్లెళ్ళు ఇద్దరు మొక్కుతున్నారు, బామ్మర్ది వాళ్ళ భార్యలు ఇద్దరు అయితే. ఇక మొక్కేటోళ్ళు అందరూ మొక్కిరు, కానీ వీడియోలో వాళ్ళిద్దరు అయితే క్లియర్గా కనబడుతురు. ఇంకా కథకైతే కూర్చున్నారు, రెడీ అయ్యారు. కథ అయితే స్టార్ట్ అయింది. ఏమో మర్దలామె ఇంకా మొత్తం ఇల్లు మొత్తం క్లియర్గా తీద్దాము, ఇంకా తీసేది ఉండే. బట్ కొంచెం ఏంటంటే ఇక మనుషులం కదా, సహజం, అప్పుడప్పుడు కొంచెం మూడ్ ఆఫ్ అవుతుంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లా ఉంటాయి. కాబట్టి నేను మొత్తం తీయలేకపోయినా, అయినా కూడా తీసిన. వాళ్ళ ఇంట్లోకి సంతోషంగా పోయినప్పుడు మన ప్రాబ్లమ్స్ ఆడ చూపించుకోవద్దు కాబట్టి, సో నేను అయితే సంతోషంగా సాటిస్ఫాక్షన్గానే వీడియో అయితే తీసిన. ఇంకా ఇల్లు మొత్తం మంచిగా చూపించాలనుకున్నా, బట్ తీయలేకపోయినా. అది ఒక్కటే నాకు ఏమంటారు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినా మన వాళ్ళ ఇల్లు ఇట్లా చూపించాలి, అట్లా చూపించాలి, ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తా. తినే దగ్గర ఫుడ్ అన్నీ పెట్టిరు, అన్ని వీడియోలు తీయాలనుకున్నా, బట్ కాలేదు. కథ అయిపోయాక పంతులు అయితే అందరితోటి ఆశీర్వాదం ఇప్పిస్తుంది మంచిగా. ఇంకా అభివృద్ధి చెందాలి, దినదిన అభివృద్ధి చెందాలి అని చెప్పేసి వాళ్ళు లాస్ట్కి ఇచ్చే ఆశీర్వాదం, దీవెనార్తి చాలా మంచిది. పూజ అయిపోగానే సో అట్లా అందరితోటి ఇప్పిస్తున్నారు కూడా. ఇంకా మంచిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. మా అన్న అందరు వచ్చారు, చాలా మంది, అందరు చెప్పిన రిలేటివ్స్ అందరు వచ్చారు. పంతులు అయితే అందరూ మంచి దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని, ఖచ్చితంగా కథ దగ్గరకు వచ్చినప్పుడు తీర్థప్రసాదం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు 5 కథలలో కూడా మెయిన్ తీర్థప్రసాదం తీసుకోకపోతే అది జరిగిన స్టోరీ ఏం జరిగింది అనేది కూడా కథలో మనకు చెప్పడం జరుగుతుంది. ఈ కథ అయిపోయినాక ఎవరైనా గిఫ్ట్లు, బట్టలు పెట్టేటోళ్ళు, ఏమైనా తెచ్చిన వాళ్ళు ఉంటే పెట్టడం అయితే అట్లా పెడుతున్నాం. నేనైతే బట్టలు తీసుకొని పెడుతున్నాను. పెట్టేసినాం. మా తోటికోడలు వచ్చింది, ఆమె కూడా పెడుతుంది. ఫోన్ మేమిద్దరం ఆడ నిలబడ్డాము. ఇక మిగతా అందరైతే పెడతారు. మా చెల్లె తీసుకొచ్చింది, ఆమె కూడా పెడుతుంది. బట్టలు తెచ్చినాము. ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో కూతురు కాబట్టి ఇక ఎక్కువ మట్టుకైతే బట్టలు తెస్తారు అందరూ. మా అక్క అయితే ఇక మగవాళ్ళకి 2 టవళ్ళు, బట్టలు, ఆడవాళ్ళకి చీరలు, ఇక ఇవే, ఇంకేముంటాయి, అంతే. నేను తెచ్చిన వాళ్ళు అందరూ అట్లా బట్టలు పెట్టుకుంటే ఫోటో అయితే దిగారు.
మా చెల్లెళ్ళు మరిది ఇంకో ఆయన, ఇంకో చెల్లె వాళ్ళ ఆయన. అది చెల్లె వాళ్ళ కూతురు. ఆ చెల్లె రాలేదు. సో వాళ్ళ ఆయన వాళ్ళ బిడ్డ అయితే వచ్చి, ఈమెనే చెల్లె వాళ్ళ బిడ్డ, ఆమె కూడా బట్టలు తెచ్చింది, పెడుతుంది ఆమె కూడా. ఇక ఏమంటారు, గిఫ్ట్, మనీ గిఫ్ట్, పైసల కవర్ పెట్టేటోళ్ళు పైసల కవర్లు అట్లాగే పెట్టడం అయితే ఎవరెవరు ఏమేమి తెచ్చారో వాళ్ళు అయితే అందరు పెట్టేసారు. మా మరదలు చిన్న తమ్ముడు భార్య. ఇక అన్న సంతోషంగా అయితే మా అందరికీ బియ్యం పోసిండు. మాకు కూడా బియ్యం పోసి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.